అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్కిపై నోటీసులు. విక్కీ కౌశల్ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. దిస్ ఇస్ సుధా గంటి. నాగ చైతన్యకు అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఈమె. అయితే తండేల్ సినిమాలో అయితే కూడా ఉంది. అండ్ మత్స్యకారుల జీవన నేపథ్యంలో ఈ సినిమా అయితే తెరకెక్కబోతోంది అని చెప్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్యతో ఒక హీరోయిన్ అయితే ఇందాక చెప్పినట్లుగా తల్లిగా, ఫ్రెండ్ గా, హీరోయిన్ గా నటించింది. ఆమె ఎవరో కాదు, లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆయనకి భార్యగా నటించింది. ఆ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బంగారు రాజు సినిమాలో నా కొడుగ్గా నాగ చైతన్య నటించాడు. ఇంకా అలాగే మనం సినిమాలో వీరిద్దరూ అయితే స్నేహితులుగా నటించడం జరిగింది. మొదటిసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని పబ్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎవరో తెలుసా? ముసుగు వేయద్దు మనసు మీద అన్న సాంగ్ పబ్ లాంటి ప్లేస్ లో ఉంటుంది. అలాగే ఆ పాట పబ్ సాంగ్ లా ఉన్న ఆ లిరిక్స్ చూస్తే చాలు లేదా వింటే చాలు ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఇక అది ఒక స్ఫూర్తినిచ్చే పాటలా ఉంటుంది. ఆ పాట రాయమని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని అడిగినప్పుడు తనకి పబ్లో ఎలా ఉంటుందో తెలియదని, అందుకే రాయడం కష్టమవుతుందని అన్నారట. దీంతో మొదటిసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని పబ్బుకు తీసుకెళ్లాలని అక్కడ వాతావరణాన్ని గమనించి ముసుగు వేయద్దు మనసు మీద అనే పాటని రాయించారట. ఇది చెప్పుకొచ్చారు. ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు. తల్లి డాన్సర్. ఐశ్వర్యకి 3 తోడబుట్టులున్నారు. ఆమెకి 8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి కాలేయ అంటే లివర్ వ్యాధితో మరణించారు. తల్లికి పెద్దగా చదువు లేదు. నాన్న ప్రత్యేకంగా ఏమీ సంపాదించలేదు. దీంతో తన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమని పెంచిందని చాలాసార్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి అమ్మని బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నానని ఇప్పుడు తన సినిమాలు విడుదలవుతుంటే తన తల్లి చాలా గర్వంగా ఉంటోందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. ఇప్పుడిప్పుడే తన సినిమాలకు నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని, కానీ వాటిని తప్పుగా తీసుకొని తాను ఎవరిని నిందించనని చెప్పేసి తెలిపింది. శోభితా ధూళిపాల వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా చెప్పొచ్చు. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2లో అద్భుతమైన నటనకు స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ నటి అవార్డు అందుకుంది శోభిత. ఆ ఆనందంతో వెలిగిపోతున్న ఈ తెలుగు అమ్మాయి ఆ ఫొటోస్ ని షేర్ చేసుకుంది. అది కూడా అద్భుతమైన బ్లాక్ శారీలో. తెలుగు అమ్మాయి చాందనీ చౌదరి ఒకవైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాందనీ చౌదరి రీసెంట్ గా షేర్ చేసిన చిన్న క్యూట్ పిక్చర్స్ ఇవి. బ్యాడ్ న్యూస్ సక్సెస్ జోష్ లో ఉన్న విక్కీ కౌశల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు తనకి ఎదురైన విచిత్రమైన సంఘటనను ఆయన పంచుకున్నారు. అదేంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు అతనైతే ఒక్క రోజు కూడా భోజనం చేసేవారు కాదంట. ఫైనల్ గా హీరోగా అవ్వడానికి, తన స్టేజ్ రావడానికి ఆల్మోస్ట్ గా 3 ఏళ్లు పట్టింది. అసిస్టెంట్ డైరెక్షన్ తర్వాత ఈ 3 ఏళ్ల కృషిలో దాదాపుగా ఆయన వారంలో 2 రోజులు మాత్రమే భోజనం చేసేవారంట. రాకుల్ ప్రీత్ సింగ్ చూపులతో చంపేసేలాగా లేటెస్ట్ ఫోటో షూట్ చేసింది. ఇక కూల్ వెదర్ లో ఆవిడిచ్చిన కూల్ ఫోజెస్ అయితే ఇంకా సెగలు రేపడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. ఐస్ క్రీమ్ తినే పిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంపీ విజయసాయి రెడ్డి శాంతిల వివాదం గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఇష్యూపై నటి జ్యోతి ఒక సెన్సేషనల్ వీడియోని పోస్ట్ చేసింది. వారిద్దరి ఫోటోస్, వీడియోస్ బహిరంగంగా అయితే పోస్ట్ చేసింది. ప్రజ్ఞా జైస్వాల్ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తోంది.
ఆ నవ్వుతో పాటు అందాలు చూపిస్తుంటే ఏం చూడాలో అర్థం కాక కుర్రకారు తిక్కమక్క పడిపోతున్నారు. ప్రస్తుతం ప్రజ్ఞా జైస్వాల్ అయితే ఒక హిందీ ప్రాజెక్ట్ చేయబోతోంది. మామూలుగా అమ్మాయిలు మెడలోనే అబ్బాయిలు తాళి కడతారు. అలాంటిది రివర్స్ లో జరిగితే ప్రేమించిన అబ్బాయి వేశ్యగా పనిచేస్తున్నాడని తెలిస్తే ఇలా 4 అసాధారణ కథతో మనకి తెరకెక్కిన సినిమా ఇది. హాట్ స్పాట్ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. సోషల్ మెసేజ్ తో ఉన్న ఈ హాట్ స్పాట్ ని తమిళంలో చూడాలంటే, ఇంకా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో చూడాలంటే ఆహాలో అందుబాటులో ఉంది. సో రియల్లీ డోంట్ మిస్ దిస్. ఖచ్చితంగా చూడండి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు హీరో బర్త్డే సందర్భంగా ఆ సినిమా గ్లింప్స్ అయితే విడుదల చేశారు. అలనాటి నటుడు సుమన్ కమల్ హాసన్ పై ప్రశంసలు కురిపిస్తూ నోరు జారారు. ఆయనకి యాక్టింగ్ దేవుడు ఇచ్చిన వరం అని అన్నారు. ఆయన స్టైల్ గురించి చెప్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పాజిటివ్ గా చెప్పారా, నెగిటివ్ గా చెప్పారా అనేది తిక్కమక్కగా మారింది. కల్కి 2898 AD మూవీ విడుదలై దాదాపుగా నెల రోజులవుతోంది. ఇదే సమయంలో ఈ సినిమాకి లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ మాజీ కాంగ్రెస్ నేత అయితే ఆరోపిస్తున్నారు. మెగా నందమూరి హీరోల నుంచి 2024 సెప్టెంబర్ 2025 జనవరి మధ్య కాలంలో 4 సినిమాలు రాబోతున్నాయి. సరిగా 8 years బ్యాక్ ఇదే సేమ్ రిపీట్ అయింది. ఇదే ఆర్డర్ లో వీరి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఖైదీ 150, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే ఈ సినిమాలని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. మళ్ళీ ఇప్పుడు 2024-2025లో సేమ్ రిజల్ట్ రిపీట్ అవ్వాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి అదనంగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా అయితే యాడ్ అవుతోంది. ఇది డిసెంబర్ 6న థియేటర్స్ లోకి కనిపిస్తోంది. మగధీరలో తన విలనిజంతో ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు దేవ్ గీల్ ఆయన హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ అయితే అహో విక్రమార్క. ఈ రోజు ఈ సినిమా డేట్ ని అనౌన్స్ చేశారు. ఆమిర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన కొన్ని చిలిపి విషయాలు పంచుకున్నారు. రక్తంతో లెటర్ రాశానని, బ్రేకప్ అయి గుండు చేయించుకున్నానని అన్నారు. సినిమా విషయానికి వస్తే ఆమిర్ ఖాన్ చైల్డ్ ఆర్టిస్ట్ గాని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా యాదోంకి బారాత్ లో ఆయన నటించారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు ఆమిర్ ఖాన్. ఆ తర్వాత జూహీ చావ్లాతో కలిసి 1988లో మొదటిసారి హీరోగా సినిమా చేశాడు. అక్కడి నుంచి ఇక తన కెరియర్ లో ఎన్నో హిట్లు కొట్టాడు ఆమిర్ ఖాన్. ఓ హీరోయిన్ దర్శకుడితో ప్రేమలో పడింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి జైలుకు వెళ్లిన ధర్మన్ సినిమాతో. త్వరలో ఈ అందాల భామ 7 అడుగులు వేయనుంది. అయితే ఆ విషయాన్ని సినిమాటిక్ పంథాన్లో అయితే ఒక వీడియో ద్వారా చెప్పింది. తన ప్రేమ కథతో తాను నటిస్తున్నట్లుగా సోనాల్ చెప్పుకొచ్చారు. కన్నడలో విడుదలై కామెడీతో అందరినీ నవ్వించి సెన్సేషనల్ హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ సోడా బుడ్డి ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా దీన్ని తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్ లో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు దర్శకుడి జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ తెరకెక్కింది. అదే మోడర్న్ మాస్టర్స్. ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ గా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆమిర్తో విడాకుల తర్వాత కూడా చాలా సంతోషంగా ఉన్నామంటూ బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే విడిపోయిన ఆమిర్తోనూ మంచి అనుబంధం ఉంది అంటూ కిరణ్ రావు చెప్పుకొచ్చారు. అలాగే విడాకులు తీసుకున్న ఆమిర్ తాను ఆజాద్కి కో పేరెంట్ గా ఉన్నామని, అలాగే తామిద్దరం మంచి స్నేహితులాగా కొనసాగుతున్నామని చెప్పుకొచ్చారు.
ఆమెతో మంచి అనుబంధం కారణంగా తాను ఈ విడాకుల నుంచి త్వరగానే బయటపడ్డానని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇంకా అనుకున్నట్టుగానే ఇది జరిగిందంటూ తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.